నమస్కారం, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈనాటి ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ధర్మశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయగంటి మల్లికార్జున శర్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఈరోజు ఇంకొక ప్రశ్న. శివాలయంలో ప్రదర్శనకు చాలా ప్రత్యేకత ఉంటుంది. కొంత ప్రత్యేకంగా శివుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. సో దాని గురించి వివరించండి. తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. అంటే శైవాలయాలు, వైఖానసము, అలానే శాక్తేయము, రకరకాల దేవాలయాలు ఉంటాయి మనకి. ఎందుకంటే విష్ణు ఆలయంలో, శివాలయంలో, గణపతి ఆలయంలో, అమ్మవారి యొక్క ఆలయంలో వివిధ రకాల ప్రదర్శనలు అనేవి మనకి శాస్త్రంలో చెప్పబడ్డాయి. ముఖ్యంగా శివాలయంలో ప్రదర్శన చేయడాన్ని మనకి చండీశ్వర ప్రదర్శనని మనకి చెప్పబడింది. ఇక్కడ శివాలయంలో ఏ విధంగా ప్రదర్శన చేయాలి, చాలామంది కూడా అన్ని దేవాలయాల్లో కూడా చుట్టూ తిరుగుతూ ఉంటారు. సహజంగా అంటే వెంకటేశ్వర స్వామికి చుట్టూ తిరుగుతుంటారు, విష్ణు ఆలయాలకు చుట్టూ తిరుగుతుంటారు, గణపతి ఆలయాలకు కూడా, అమ్మవారి యొక్క ఆలయాలకు కూడా ప్రదర్శన అనేది చుట్టూ తిరుగుతుంటారు. కానీ శివాలయంలో ఇలాగనే ప్రదక్షిణ చేయమని శైవ ఆగమ శాస్త్రం అనేది చెప్పబడింది. ఎందుకంటే మనకు ఆగమాలు కొన్ని ఉంటాయి. ఆగమం అంటే ఏంటంటే శైవ ఆగమము, పాంచారాత్రము, వైఖానసము, శాక్తేయ ఆగమాలు, ఈ ఆగమాలన్నీ కూడా 28 ఆగమ శాస్త్రాలు చెప్పబడింది. ఈ ఆగమ శాస్త్రాల్లో ఏం చెప్పబడింది అని అంటే దేవాలయం యొక్క నిర్మాణము, విగ్రహాన్ని పట్టి గుడి కట్టడం ఒకటి, అలానే ధ్వజస్తంభము, బలిపీఠము, అలానే గోపురాలు, అలానే కలశాలు, ఇవన్నీ కూడా దేవుడి యొక్క ఏదైతే నైవేద్యాలు, అలానే ప్రసాదాలు, కైంకర్యాలు ఈ విధంగానే పెట్టమని ఆ ఆగమ శాస్త్రం చెప్పబడింది. అంటే ఆ ఆగమాన్ని అనుసరించి మాత్రమే ఆ దేవాలయం యొక్క నిర్మాణం కానీ, పూజలు కానీ, అలానే ఏదైతే నైవేద్యాలు కానీ, ధ్వజస్తంభం కానీ, బలిపీఠం కానీ ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. అంటే గుడిని విగ్రహాన్ని బట్టి గుడి యొక్క నిర్మాణం చేయమంటారు. అలానే ఇక్కడ శైవాగమ శాస్త్రంలో ఒక దేవాలయం యొక్క ప్రదర్శన చేసేటప్పుడు పరమేశ్వరుడి యొక్క ప్రదర్శన చేయటం అనేది విభిన్నంగా ఉంటుంది. అంటే సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అంటే 5 ముఖాలతో చూస్తాడట, పంచాశయుడట పరమేశ్వరుడు. అంటే ఎటు విభూతి రేఖలు ఉంటే అటు పరమేశ్వరుడు చూస్తూ ఉంటాడు. అలానే ఇక్కడ ఏదైతే సహజంగా దేవాలయాలన్నీ కూడా, శివాలయాలన్నీ కూడా పూర్వాభిముఖంలో ఉంటాయి. ఈ పూర్వాభిముఖంలో ఉన్నప్పుడు ఈ దేవాలయాల్లో ముఖ్యంగా మనకి బ్రహ్మచారి ఒకలాగా, సన్యాసి ఒకలాగా, అలానే గృహస్థుడు ఒకలాగా చేయమని అంటారు శాస్త్రంలో. అంటే శైవాగమ శాస్త్రం ఇలానే చెప్పబడింది, ఇలానే చేయాలి. దాన్ని చండీశ్వర ప్రదర్శన అంటారు. అంటే పూర్వాభిముఖంలో ఉన్న దేవాలయానికి మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఎదురుగా ధ్వజస్తంభం కనపడుతుంది. ఆ ధ్వజస్తంభం దగ్గర నమస్కారం చేసి మన ఎడమ చేతి వైపు తిరుగుతారు. ఎడమ చేతి వైపు మనం ప్రదర్శన చేసి వాయువ్య మూల వచ్చిన తర్వాత దగ్గరగా సోమసూత్రం, పానుమట్టం అంటారు. ఆ సోమసూత్రాన్ని, పానుమట్టాన్ని మనం దాటకూడదు. అంటే సోమసూత్రం అన్న పానుమట్టం అన్న ఒకటే. ఈ సోమసూత్రం ఏంటి? ఒక గర్భాలయంలో ఒక శివలింగంకి అర్ధనారీశ్వర తత్వం అనేది ఒకటి ఉంటుంది. అంటే పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు అంటారు. అంటే పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉన్నది పరమేశ్వరులో అర్ధనారీశ్వర తత్వంలో ఏదైతే శివలింగం ఉంటే దాని పక్కనగా సోమసూత్రం ఉంటుంది. ఏదైనా సరే మనం అభిషేకం చేసేటప్పుడు పంచామృతాలతోటి, పండ్లరసంతో, చెరుకు రసంతో, గంగాజలంతో, రుద్రాక్షలతోటి, నవధాన్యాలతోటి, నవరత్నాలతోటి, అన్నంతో అభిషేకం చేస్తారు. అంటే వివిధ రకాల అభిషేకం ఉంటుంది. ఎందుకంటే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు, విష్ణు అలంకార ప్రియుడు అంటారు శాస్త్రంలో. అందువల్ల పరమేశ్వరుని ఆరాధన చేసేటప్పుడు అర్ధనారీశ్వరులు అంటే ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు ఉంటారు. కాబట్టి ఆ సోమసూత్రాన్ని ఎప్పుడైతే మనం జలాన్ని అభిషేకం చేస్తామో ఆ జలం యొక్క అభిషేకాన్ని మనం దాటకూడదని శాస్త్రంలో చెప్పారు. ఇక్కడ ఆ పంచామృతం అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో అభిషేకం చేస్తారు. చేసిన తర్వాత ఆ ధారని మనం దాటకూడదు అన్నట్టుగా చెప్పారు శైవాగమ శాస్త్రంలో. అలాగే ఏదైతే గుడిలో లోపలికి వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటూ ఎడమ చేతి వైపు తిరిగి చండీశ్వరుడు ఉంటాడు వాయువ్యములలో, అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకొని మళ్ళీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం మీదుగా వచ్చి సోమసూత్రాన్ని నమస్కారం చేసి మళ్ళీ వెనక్కి వచ్చి ధ్వజస్తంభం నుంచి లోపలికి వెళ్ళడాన్ని ఒక్క ప్రదక్షిణం అంటారు. అది ఎవరు చేయాలి? గృహస్థుడు మాత్రమే చేయాలి. అంటే వివాహమైన
వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే చేయమంటారు. అంటే గృహస్థుడు అలానే చేయమంటారు. అలానే బ్రహ్మచారి అంటే బ్రహ్మచారి వచ్చే పూర్ణ ప్రదర్శన చేయొచ్చు, అతని వివాహం కాలేదు కాబట్టి. మరి సన్యాసి అంటే వివాహం కాని సన్యాసి ఎలా ప్రదర్శన చేయాలంటే సవ్య అపసవ్యంలో ప్రదర్శన చేయమంటారు. అంటే సవ్యంలోను అపసవ్యంలోను ప్రదర్శన చేయాలి అని శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి సోమసూత్రాన్ని దాటకూడదు గృహస్థుడు. దాన్నే పానుమట్టం అంటారు. ఏదైతే అభిషేక జలం అనేది కూడా వస్తుంది, అంటే పూర్వాభిముఖంలో ఉన్న గుడికి సోమసూత్రం అనేది ఉత్తరాభిముఖంలో ఉంటుంది. ఆ ఉత్తరాభిముఖాన్ని ఏదైతే ఉంటుందో ఆ చండీ వాయువ్య స్థానానికి వచ్చి అది దాటకుండా ప్రదక్షిణ చెయ్యాలి. దాన్ని నమస్కారం చేసి ఆ యొక్క ప్రదక్షిణాన్ని, ఇది శివాలయంలో ఏంటంటే విభిన్నంగా ఉంటుంది ప్రదక్షిణ. అంటే శైవాగమ శాస్త్రం ప్రకారం ఇలానే చేయాలని శాస్త్రం చెప్పండి కాబట్టి అలానే చేయాలి. అంటే ఆ ఒక్క ఏదైతే ఎడమ చేతి వైపు తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ సోమసూత్ర నమస్కారం చేసి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి వస్తే అది ఒకటి ప్రదర్శన అయినట్టు. అలాగా శివుడికి 3 ప్రదక్షిణాలు చేయొచ్చు, 9 చేయొచ్చు, 21 చేయొచ్చు, 27 చేయొచ్చు, 54 చేయొచ్చు, 108 కూడా చేయొచ్చు. అంటే మన శక్తిని బట్టి ప్రదర్శన చేయటం అనేది చాలా మంచిదమ్మా. చాలా చక్కగా వివరించారు గురుగారు. బ్రహ్మచారి అలాగే గృహస్థుడు ఏ విధంగా శైవాలయాల్లో ప్రదక్షిణ చేయాలో చాలా చక్కగా వివరించారు. నమస్కారం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.